నశించాలి 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 డౌన్ 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 జిందాబాద్ 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 నశించాలి ఉగ్రవాదాన్ని నశించాలి 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 ఉగ్రవాదాన్ని నశించాలి నశించాలి పాకిస్తాన్ పాకిస్తాన్ మెల్లగా మెల్లగా డౌన్ 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 పాకిస్తాన్ పాకిస్తాన్ డౌన్ డౌన్ పాకిస్తాన్ డౌన్ డౌన్ బ్యానర్ కనబడుతుంది हिंदुस्तान जिंदाबाद हिंदुस्तान जिंदाबाद हिंदुस्तान जिंदाबाद हिंदुस्तान जिंदाबाद हिंदुस्तान जिंदाबाद पाकिस्तान डाउन डाउन पाकिस्तान डाउन डाउन हिंदुस्तान जिंदाबाद हिंदुस्तान जिंदाबाद उग्रवादी ఎంబడే నశించాలి నశించాలి ఉగ్రవాద నశించాలి 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 ఉగ్రవాద నశించాలి 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 ఉగ్రవాద నశించాలి నశించాలి హిందుస్థాన్ జిందాబాద్ జిందాబాద్ హిందుస్థాన్ జిందాబాద్ హిందుస్థాన్ జిందాబాద్ छोड़ो मोहम्मद డౌన్ డౌన్ నశించాలి నశించాలి पाकिस्तान तेरी तानाशाही नहीं चलेगी नहीं चलेगी पाकिस्तान तेरी तानाशाही नहीं चलेगी नहीं चलेगी पाकिस्तान तेरी तानाशाही नहीं चलेगी नहीं चलेगी हिंदुस्तान जिंदाबाद हिंदुस्तान जिंदाबाद हिंदुस्तान कंफ्यूज होते पाकिस्तान तेरी तानाशाही नहीं चलेगी नहीं चलेगी 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 नशिंचाली 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 चलेगी नहीं चलेगी तानाशाही नहीं चलेगी नहीं चलेगी नहीं चलेगी तानाशाही नहीं चलेगी चाली उग्रवाद चाली उग्रवाद नशिंचाली नशिंचाली मुस्लिम बाय बाय हिंदू मुस्लिम बाय बाय हिंदू मुस्लिम बाय बाय हिंदू मुस्लिम बाय बाय नशिंचाली 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 चाली उग्रवादाली आवाज दे पाकिस्तान तेरी तानाशाही नहीं चलेगी नहीं चलेगी पाकिस्तान तेरी गद्दारी नहीं चलेगी नहीं पाकिस्तान तेरी ये गद्दारी नहीं चलेगी नहीं चलेगी पाकिस्तान तेरी ये गद्दारी नहीं चलेगी नहीं चलेगी पाकिस्तान तेरी ये तानाशाही नहीं चलेगी नहीं चलेगी पाकिस्तान तेरी ये तानाशाही नहीं चलेगी नहीं चलेगी पाकिस्तान तेरी ये गद्दारी नहीं चलेगी नहीं चलेगी पाकिस्तान तेरी ये तानाशाही नहीं चलेगी नहीं चलेगी अजय इनका को बैनर कैंडल बढ़ता चला नशिंचाली जिंदाबाद जिंदाबाद हिंदू मुस्लिम बाय बाय हिंदू मुस्लिम बाय बाय हिंदू मुस्लिम बाय बाय हिंदू मुस्लिम बाय बाय पाकिस्तान मुर्दाबाद पाकिस्तान पाकिस्तान हिंदू मुस्लिम हिंदू मुस्लिम नशिंचाली उग्रवाद नशिंचाली नशिंचाली उग्रवाद नशिंचाली नशिंचाली उग्रवाद नहीं चलेगी नहीं चलेगी అన్నా అందరిలో రాండి బాయ్ బాయ్ అన్నా మొత్తం మనం నిలబడు బాయ్ బాయ్ మొత్తం
వస్తున్నా మేడం జరుగుండం అందరూ ఎంకరేజ్ జరుగు మొత్తం అన్నా జర ఎంకరేజ్ पाकिस्तान की तानाशाही नहीं चलेगी, नहीं चलेगी, पाकिस्तान की तानाशाही नहीं चलेगी, नहीं चलेगी, पाकिस्तान की तानाशाही नहीं चलेगी, नहीं चलेगी, नशिंचाली नशिंचाली ఉగ్రవాదం నశించాలి, नशिंचाली नशिंचाली ఉగ్రవాదం నశించాలి, हिंदुस्तान हिंदुस्तान जिंदाबाद, हिंदुस्तान जिंदाबाद, हिंदू मुस्लिम बाय बाय, हिंदू मुस्लिम बाय बाय, हिंदू मुस्लिम बाय बाय, పహల్గామ్ దగ్గర ఉగ్రవాదుల దాడిచే మన ఇండియన్ టూరిస్టులు నేవీ ఆఫీసర్లు అక్కడ మరణించడం జరిగింది ఉగ్రవాదులచే. సో దయచేసి అందరూ కూడా వాళ్ళ మరణంకి ఈరోజు మనము మొన్న మల్కాజిరి కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో మనము భారీ ఎత్తున ర్యాలీ చేశాం, క్యాండిల్ ర్యాలీ చేశాము. అదేవిధంగా ప్రతి డివిజన్ కూడా తీసుకొని ఈరోజు 138 డివిజన్ మౌలాలిలో కూడా మరి క్యాండిల్ ర్యాలీ మల్కాజిరి కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో కూడా మరి జరుగుతుంది. కాబట్టి వాళ్ళకి ప్రగాఢ సానుభూతి తెలుపుతూ వాళ్ళ ఆత్మకి శాంతి చేకూర్చాలని చెప్తూ ఇది భారతదేశం యావత్ ముస్లింలు హిందూస్ కూడా అందరూ కూడా భారతదేశ పౌరులందరూ కూడా ఒకటై ఖండిస్తున్నారు కాబట్టి ఖండిస్తున్నారు కాబట్టి అందరూ కూడా మనం మౌనం పాటించాలి. వాళ్ళ ఆత్మ శాంతి గురించి 2 నిమిషాలు మౌనం పాటించాలని కోరుతా ఉన్నాం. భారత్ మాతా కీ హిందుస్థాన్ హిందుస్థాన్ నశించాలి ఉగ్రవాదాన్ని, నశించాలి ఉగ్రవాదాన్ని. పాకిస్తాన్ పాకిస్తాన్ పాకిస్తాన్. ఈ క్యాండిల్స్ అందరు కూడా ఇక్కడ పెట్టండి, అందరు ఒక్కొక్కరు వచ్చి. జమ్మూ కాశ్మీర్ లో పుల్వామాలో ఉగ్రవాది దాడిలో 27 మంది మరణించడం జరిగింది. వాళ్ళ ఆత్మ శాంతి ఉంచాలని భగవంతుని ప్రార్థిస్తూ మన కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మైనంపల్లి అన్న ఆదేశాల మేరకు ఈ యొక్క క్యాండిల్ ర్యాలీ 138 డివిజన్ మూలాల్లో జరపడం జరుగుతుంది. అదేవిధంగా చాలా బాధాకరం, ఈరోజు మనం ఏదైతే టీవీలో చూస్తున్నామో
ప్రతి ఒక్కరు కూడా బాధపడుతున్నారు. ఆ సన్నివేశాలు అంటే వాళ్ళు బాధపడడం చాలా బాధాకరణం. కాబట్టి మనందరం కూడా ఖండిస్తూ ఎవరైతే మరణించినో వారి ఆత్మ శాంతించాలని కోరుకుంటూ, అదేవిధంగా మైనంపల్లి అన్న ఎవరైతే అక్కడ చిక్కుకున్నారో 119 మందిని కూడా నిన్న శంషాబాద్ ఎయిర్పోర్ట్లో 11 గంటలకు పోతే మళ్ళా రాత్రి 5 గంటలకు వాళ్ళని రిసీవ్ చేసుకొని వాళ్ళ స్వస్థలాలకు పంపించే వరకు కూడా ఎయిర్పోర్ట్ నుంచి కదిలేడు మైనంపల్లి హనుమంతరావు గారు. కాంగ్రెస్ పార్టీ ఎవరికైతే జరిగిందో వాళ్ళకి అండగా ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ కూడా ఖండిస్తుందని కోరుకుంటున్నాం. आज हम लोग यहाँ पर जनाब मैनमपल्ली हनुमंतराव साहब जो मलकाजगिरी असम्बली हल्के के इंचार्ज और साबिक एमएलए हैं यहाँ के, उनकी हिदायत पर हम लोग यहाँ पे कांग्रेस पार्टी के तमाम लीडर्स, कारकुन और इंचार्ज के साथ साथ हमारे मलकाजगिरी डिवीज़न 138 के प्रेसिडेंट विनोद यादव अन्ना के साथ हम लोग यहाँ पर जमा हुए। हमारा जमा होने का मकसद ये है कि हाल ही में जो पहलगाम कश्मीर में जो दहशतगर्द हमला हुआ है, जिसमें 27 लोग हिलाक हुए और उनको बचाते बचाते एक आदिल शाह हुसैन शाह जो शहीद हुए, जो जिनको बचाते बचाते उन सब को हम लोग खिराज अकीदत पेश करने के लिए हम लोग यहाँ पे जमा हुए हैं। और हम लोग यहाँ पे जमा होकर अभी कैंडल रैली एक निकाली गई उनको खिराज अकीदत पेश करने के लिए। उसके साथ साथ हम लोग बताना ये चाहते हैं, जो ये दहशतगर्द हमला हुआ है, ये टोटली मुकम्मल तौर पर एक बुज़दिलाना हमला है। ये हमला सिर्फ चंद लोगों पे नहीं बल्कि ये पूरे हिंदुस्तानियों पर हमला है। ये जो हमला हुआ है, ये हमले को हम लोग ख़ती तौर पर बर्दाश्त नहीं करेंगे। लोगों के दिलों में कई तरह के सवाल है कि वहाँ पर 2000 से ज़्यादा टूरिस्ट यानी कि सयाह मौजूद रहने के बावजूद वहाँ पे उनको सिक्योरिटी यानी कि पुलिस वाले और सिक्योरिटी फोर्सेस का वहाँ पे कुछ भी इंतज़ाम नहीं था। इसका भी जो है ना लोगों के दिलों में सवाल उठ रहा है। इसलिए हम सेंट्रल गवर्नमेंट से बताना चाहते हैं कि जो भी दहशतगर्द इस कार्रवाई को अंजाम दिए हैं, उनके खिलाफ सख्त कार्रवाई की जाए, उनको पकड़ा जाए, उनको काफिर किरदार तक पहुँचाया जाए। मैं फिर एक मरतबा पूरी मलकाजगिरी कॉन्स्टिट्यूंसी और ख़ासकर मौलाली में जितने भी लोग यहाँ पे जमा हुए हैं, उन सब की जानिब से डिमांड करता हूँ, मुतालिबा करता हूँ कि कातिलों को फौरी तौर पर पकड़ा जाए, उनको सज़ा दी जाए और जो लोग इस हादसे में शहीद हुए उनके घर वालों के साथ और उन शोहदा के साथ इंसाफ किया जाए। मैं और एक बात ये कहना चाहता हूँ कि सभी लोगों से चंद लोग, बाज़ लोग जो इस हादसे को हिंदू मुस्लिम कर मामले को खराब करना चाहते हैं, हिंदुस्तानी माहौल को, यहाँ के माहौल को खराब करना चाहते हैं। मैं ये बताता हूँ सबको कि हिंदुस्तान हिंदू भाइयों का, ईसाई भाइयों का, सिख भाइयों का, जैन भाइयों का, मुसलमान भाइयों का, सबका हिंदुस्तान है। इस हिंदुस्तान को सब ने मिलकर बनाया है, सब ने इस हिंदुस्तान की आज़ादी में शरीक हुए हैं। जो भी लोगों को भटका रहे हैं, लोगों को गलत बात कह रहे हैं कि ये हिंदू मुस्लिम, अरे भाई इसको रोको, इसको बंद करो। ये वक्त हिंदू मुस्लिम का नहीं है, ये वक्त सब लोग मिलकर, सब लोग जुटकर, सब लोग इस हादसे के खिलाफ खड़े होने का है। खासकर जो लोग हादसे में शहीद हुए हैं, उनके अफराद खानदान के साथ खड़े होने का वक्त है। मैं फिर एक मरतबा मलकाजगिरी कॉन्स्टिट्यूंसी कांग्रेस पार्टी के तमाम कारकुन, तमाम अफराद, तमाम जो है ना मर्द हजरात, तमाम खवातीन जो इस एहतजाज में शरीक हुए हैं, उन सब की तरफ से कातिलों के खिलाफ सख्त कार्रवाई का मुतालिबा करते हुए मैं अपनी बात को ख़त्म करता हूँ। जय हिंद, जय कांग्रेस, जय राहुल गांधी। ఈరోజు మా నాయకుడు మైనంపల్లి అన్న ఆదేశాల మేరకు మరి కశ్మీర్లో చనిపోయిన వాళ్లకు, వాళ్ళ కుటుంబ సభ్యులకు అందరికీ వాళ్ళ సానుభూతి తెలియజేసుకుంటూ మా మౌలాలి డివిజన్ నుంచి మరి మన యావత్ భారతదేశంలో మన ముస్లిం సోదరులు, మన హిందువులు అందరూ అన్నదమ్ముల్లాగా ఉంటున్నారు. ఈ ఏదైతే పాకిస్తాన్ నుంచి వచ్చిన తీవ్రవాదులు దీన్ని
వాళ్ళు ఏదో చేయాలని చెప్పి చేసిన దానికి వాళ్ళందరికీ మేమందరం కలిసి కట్టుగా ఈరోజు ఈ సమాధానం వాళ్ళకి ఇస్తున్నాం. అదే మన చనిపోయిన వాళ్ళకు సానుభూతి తెలియజేస్తున్నాం. ఈరోజు హనుమంతన్న ఆదేశాల మేరకు మూలాలి 130 డివిజన్ కార్యకర్తలందరూ, కాంగ్రెస్ కార్యకర్తలందరూ ఈరోజు క్యాండిల్ ర్యాలీ తీస్తున్నారు. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే యావత్ భారతదేశాన్ని కానీ మొత్తం తెలంగాణ ప్రజలకు ఒకటే చెప్పాలనుకుంటున్నాము. ఇది హిందూ ముస్లిం సంఘటన కాదు, ఇది టెర్రరిస్టులు మన ఇండియన్స్ పైన అటాక్ చేసినారు. ఇది అదే ఇష్యూ, హిందూ ముస్లిం ఇష్యూ కాదు. హిందూస్ ముస్లిమ్స్ అందరూ ఒకటే ఉన్నారు, ఇప్పుడు ఒకటే ఉంటారు ఇండియాలో. ఈ ఎవరు చనిపోయారో వాళ్ళకి శ్రద్ధాంజలి ఘటిస్తారు. అందరికీ కూడా మేము శ్రద్ధాంజలి చేసినాము. మన మైనంపల్లి హనుమంతన్న గారి ఆదేశం మేరకు ఈ యొక్క క్యాండిల్ ర్యాలీ తీసాము. ఈ దేశం గురించి ఉన్న ఇది అందరం ఏకతాటి మీదుగా ఉండి మేమంతా కలిసికట్టుగా పనిచేస్తాం. హిందూ ముస్లిం అంతా కూడా ఒక కుటుంబం లెక్క కలిసిమెలిసి ఉండే ఈ దేశంలో ఇలాంటివి దాడులు, ఇలాంటి సంఘటనలు జరగడం ఎంతవరకు మంచిది కాదు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఉగ్రవాదం నశించాలి. ఒక్క నిమిషం.